అదే మీ నిర్ణయం అయితే దానికోసం మీరు 18 ఏళ్ళు ఆగక్కర్లేదు. ఈ క్షణమే సంతోషంగా శరణాలయానికి రాసేయచ్చు నాన్నగారు. అంతేనమ్మా? నీ మనసు మార్చుకోవా? ఈ రాక్షసుల విషయంలో మారలేను నాన్నగారు, అంతే. మధు, అమ్మ మధు, లాయర్ గారు భద్రపరచండి. అలాగే సార్. మధు, పోనీలే, నన్ను కూడా గార్డియన్ గా పెట్టాడు. పుట్టబోయే మనవణ్ణి ఎలాగోలాగా మన వైపు అలా తిప్పుకుంటే ఈ ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. అయ్యో, నా వారసుడు నా దగ్గరే ఉంటాడు, నా మాట వింటాడు, అంతే, నా మాట వింటాడు. అయ్యో. అమ్మ మధు, తండ్రిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ కూతురిగా నువ్వు ఈ తండ్రి బాధను అర్థం చేసుకోలేవమ్మా. అర్థం చేసుకున్నాను కాబట్టే బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధపడ్డాను నాన్నగారు. కానీ మీరే మీ బిడ్డను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆస్తి పేరుతో ఆ రాక్షసులతో ముడి పెట్టాలని చూస్తున్నారు. ముడి నేను పెట్టడం లేదమ్మా. ఆ దేవుడు ఎప్పుడో మీకు ముడి వేసేశాడు. నిన్ను తల్లిని చేసి ఇప్పుడు విడదీయలేని చిక్కుముడిగా మార్చాడు. ఆయన ఆజ్ఞకి తల వంచడమే తప్ప ఎదిరించి ఏం సాధించలేమమ్మా. పిరికితనాన్ని నూరు పోస్తున్నారు నాన్నగారు. లేదమ్మా, ఒంటరితనంతో నువ్వు సాధించగలిగింది ఏమీ లేదని వివరిస్తున్నాను. కానీ వాళ్ళతో బంధాన్ని అనుబంధాన్ని పెంచుకుని నేనేం సాధించలేను నాన్నగారు. అందుకని నీ బిడ్డని తండ్రి లేని వాణ్ణి చేస్తావా? నాన్నగారు, నువ్వెలాగూ తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగావు. ఇప్పుడు నీ బిడ్డను కూడా అలాగే పెంచుతావా? లేదు. నీ కనీసం పెంచిన తండ్రినే దొరికాడమ్మా. చెప్పుకోవడానికి, ప్రేమలు పంచుకోవడానికి, నాన్నాని పిలవడానికి పెంచిన తండ్రైనా నీకున్నాడు. మరి నీ బిడ్డ, నా తండ్రి ఎక్కడమ్మా నిన్నడిగితే ఏమని సమాధానం చెప్తావమ్మా? ఎవరిని చూపిస్తావు? నీ తండ్రి చచ్చాడని చెప్తావా? లేదంటే నేనే ఆయనతో తెగతెంపులు చేసుకున్నాను అని చెప్తావా? నిజం చెప్తాను నాన్నగారు. నీ తండ్రి దుర్మార్గుడు, అలాంటి వాణ్ణి కలవకపోవడమే మంచిదని చెప్తాను. కానీ నేను రాసిన వీలునామా ప్రకారం అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.